నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ రీతిగా మీ మధ్యలోనికి రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన వారం నుంచి మనము మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాము. పరమగీతముల యొక్క బైబిల్ స్టడీని మనము చేసుకుందామని చెప్పడం జరిగింది. ప్రియులారా, మరి ఈరోజు బైబిల్ యొక్క స్టడీ విషయంలో పరమగీతములు బహుశ్రేష్టమైనటువంటి వాక్య ధ్యానములు. ప్రియులారా, ఈ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ లేదా వింటున్న ప్రతి ఒక్కరూ చాలా పవిత్రమైన మనసుతో మరి పవిత్రమైనటువంటి హృదయముతో ఈ గ్రంథాన్ని లేదా ఈ వాక్యములు ఈ బైబిల్ స్టడీని మీరు వినాలని ప్రభు పేరు మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ముఖ్యంగా ఈ గ్రంథాన్ని యూదులు చదివేటప్పుడు ఏం చేసేవాళ్ళో తెలుసా? శుభ్రంగా స్నానం చేసి మోకరించి ఈ గ్రంథం చదివే సమయం అంతా కూడా మోకాళ్ళ మీద ఉండి అంత పవిత్రముగా ఈ గ్రంథాన్ని చదివేవారు. స్త్రీలైతే చాలా పవిత్రముగా తలారా స్నానం చేసి మంచి నూతనమైన వస్త్రములు ధరింపజేసుకుని ఈ గ్రంథాన్ని మోకరించి మోకాళ్ళ మీద ఈ గ్రంథాన్ని చదివేవారు. యూదులకు అంత ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఈ గ్రంథం. యూదులకే కాదు ప్రియులారా, క్రైస్తవ సంఘానికి కూడా ఈ గ్రంథము అంత పవిత్రమైన గ్రంథం. పరమగీతముల గ్రంథం చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన పరలోక సంబంధమైన గ్రంథముగా ఈ గ్రంథాన్ని మహాజ్ఞాని సొలొమోను రాసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథం యొక్క విలువలు ఈ గ్రంథాన్ని వింటున్నప్పుడు ఆఖరి సంఘము ఆఖరి దశలో ఉన్నప్పుడు సంఘము ధ్యానించవలసిన గ్రంథముగా ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు పోలుస్తూ ఉన్నాడు. సొలొమోను భక్తుడు సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతముల గ్రంథం, ముందు సామెతలు, తర్వాత ప్రసంగి, తర్వాత పరమగీతాలు, ఈ మూడు గ్రంథాలు కూడా మోషే ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాగా ఉంటున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారము ఆవరణము మొట్టమొదటిగా ఉంటుంది. ఆవరణం అంటే అందరూ రావచ్చు, అందరూ వెళ్ళవచ్చు. ఇది సామెతలను పోలి ఉన్నది. సామెతల గ్రంథము చదివితే ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆవరణము మనకు ముమ్మూర్తులా కనబడుతూ ఉంటుంది. రెండవది పరిశుద్ధ స్థలం. ఈ స్థలంలోనికి అందరూ వెళ్ళటానికి వీలు లేదు. ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది, వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఇది పరిశుద్ధమైన స్థలం. ఇది ప్రసంగి గ్రంథం యొక్క ముమ్మూర్తుల సాదృశ్యముగా ఉంటుంది. ప్రసంగి గ్రంథం అంతా చదివితే ఈ పరిశుద్ధ స్థలము మన కంటికి కనబడినట్లు కనబడుతుంది. ఇక మూడవది మోషే ద్వారా వేయబడిన ప్రత్యక్ష గుడారములో మూడవ అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ సంవత్సరానికి ఒక ప్రధాన యాజకుడు మాత్రమే అందులోనికి వెళ్ళాలి. ఈ అతి పరిశుద్ధ స్థలమే పరమగీతాలకు సాదృశ్యముగా ఉన్నది. అంటే ఇప్పుడు మనము అతి పరిశుద్ధ స్థలములోనికి వెళుతున్నాం. పరమగీతాల ధ్యానం అంటే
అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? ప్రత్యక్ష గుడారంలో మందసము ఉండేది. మందసము దేవునితో పోల్చబడి ఉంది. ముమ్మూర్తుల దేవుడే. అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి, పరలోక గవినికి మనము ఈ యొక్క పరమగీతముల ద్వారా మనం వెళుతూ ఉన్నాం. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి, ధ్యానించాలి. రెండవది ఏమిటంటే, లోక సంబంధమైనటువంటి తలంపులు ఈ గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు రాకూడదు. ఎందుకు రాకూడదో తర్వాత మనకు బైబిల్ పఠనంలో అర్థమవుతుంది. ఈ గ్రంథం యొక్క సారాంశము జాగ్రత్తగా మనము ధ్యానించబోతున్నాం. బైబిల్ స్టడీలో మనము చెప్పుకుంటున్నాం కనుక, ఒక ప్రియుడు తన ప్రియురాలికి రాసుకున్న ప్రేమ కావ్యం చాలా అద్భుతమైనది. లవ్ లెటర్. అందుకే శారీరక సంబంధమైన ప్రియుడు ప్రియురాలు మనకు గుర్తు రాకూడదు. పరలోక సంబంధమైన ప్రియుడు అనబడిన యేసు క్రీస్తు ప్రభులు వారు సంఘము చాలా ఇష్టమైన ప్రియురాలు ఆయనకు. సంఘానికి వ్రాస్తున్నటువంటి గీతము ఈ యొక్క పరమగీతముల గ్రంథం. అందుకే ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, ధ్యానించాలి, చదవాలి. సరే ప్రియులారా, మనం ముందుకు వెళదాము. ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతమును మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీ యొక్క నోట్బుక్ గనక ఉంటే, పెన్ను ఉంటే తీసుకుని వ్రాసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. వచ్చిన మనం రాబోయే రోజుల్లో ఈ బైబిల్ స్టడీలో మనము ధ్యానించబోతున్నాం. ఏదో ఒక మధ్యలో అంశం తీసుకుని కాదు, ప్రతి వచనం మనము ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా ఉపోద్ఘాతము చేస్తున్నాం కనుక దయచేసి కళ్ళు మూసుకోండి. మనము ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువుని కొందనాలు నాయన. ఈరోజు నీ యొక్క ధ్యానము చేయబోతూ ఉన్నాం. పరమగీతం అంటే నువ్వే. ఈ గీతమును మేము ధ్యానిస్తున్నాం గనక నిన్ను, యూదులు ఎంత పవిత్రంగా దీనిని ధ్యానించేవాళ్ళో అంతే పవిత్రముగా మేము కూడా ధ్యానించుటకు సహాయం చేయమని ఈ ప్రారంభిస్తున్నటువంటి ఈ పరమగీతములో మొట్టమొదటిగా నీ ఆత్మ ద్వారా నీ దాసునితో మాట్లాడు. వింటున్న బిడ్డలతో చక్కగా మాట్లాడండి. మా నోటికి రుచికరముగాను, ఆహ్లాదకరముగాను, హృదయములకు తృప్తికరముగా ఈ మాటలు, ఈ ధ్యానము ఉండుటకు సహాయం చేయండి. అలనాడు మహాజ్ఞాని సొలొమోను ఎంత పవిత్రమైన ఆత్మతో వ్రాసాడో, పరిశుద్ధాత్ముడు వ్రాయించాడో, అదే ఆత్మ ద్వారా మేము ధ్యానించుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, చూద్దాం. ఉపోద్ఘాతములో ఈ గ్రంథము గురించి కొంత వివరణ మీకు ఇస్తాను ప్రియులారా. ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్త మహారాజు అయినటువంటి సొలొమోను ఈ గ్రంథాన్ని వ్రాసాడు. ఎవరి సొలొమోను? సొలొమోను ఎవరో కాదు గాని మనకు బాగా సుపరిచితుడైనటువంటి మహారాజు దావీదు. దావీదు యొక్క సొంత కుమారుడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథం. ఒకరోజు దేవుడు సొలొమోనుతో అంటున్నాడు, నీకేం కావాలో కోరుకో. దీర్ఘాయుష్యము కావాలా? ఐశ్వర్యము కావాలా?
ఘనత కావాలా, ఏం కావాలి నీకు అంటే సొలొమోను అంటాడు, ఐశ్వర్యము వద్దు, ఘనత వద్దు, దీర్ఘాయుషు వద్దు, మరి ఏం కావాలి? జ్ఞానము కావాలి. పరలోక జ్ఞానము నాకు ఇవ్వు తండ్రి అని అడిగాడు. చూస్తారా మాటలు ఎక్కడున్నాయో? ఇది బైబిల్ స్టడీ కాబట్టి చక్కగా మీకు అన్ని అంశములు నేను చదివిస్తాను, బైబిల్ పట్టణము కనుక. మొదటి రాజులు రాసిన గ్రంథము, పేపర్లు ఉన్నవాళ్ళు, పెన్నులు ఉన్నవాళ్ళు మీరు రాసుకోండి, చాలా అద్భుతమైన గ్రంథము ప్రియులారా. మొదటి రాజులు 3వ అధ్యాయము 7 నుంచి 15 వరకు చదువుతాము, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి రాజులు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 7వ వచనము నుండి 15వ వచనం వరకు. నా దేవా యెహోవా, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు, అదిగో చెప్తున్నాడు, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఇశ్రాయేలీయుల పైన. అయితే నేను బాలుడను, కార్యములను జరిపించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన అంటే జ్ఞాన హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి నేను ఆలకించి ఉన్నాను. చాలు. చూసారా, సొలొమోను ఐశ్వర్యము, ఘనత ఇవేమీ కోరుకోలేదు, కానీ ఆయన కోరుకున్నది ఏమిటంటే జ్ఞానము. ఆ జ్ఞానముతోనే, దేవుడిచ్చిన జ్ఞానముతోనే ఈ పరమగీతముల గ్రంథాన్ని ఆత్మ ద్వారా రచించినట్లు, వ్రాసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని అక్షరముతో వ్రాయలేదండి, ఆత్మ ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథము ఈ గ్రంథం. ఈయన అక్షరము కవి కాదు, ఆత్మ కవి. ఆత్మ ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథము ఈ గ్రంథం. అందుకే జ్ఞానము నాకు ఇవ్వమని దేవుడిని అడిగితే జ్ఞానముతో పాటు దీర్ఘాయుషము, అలాగే ఐశ్వర్యము అన్ని దేవుడు ఇవ్వవలసిన అన్ని ఈయనకి ఇచ్చేశాడు. ఇది వ్రాయబడినటువంటి సంవత్సరము, ఈ గ్రంథము క్రీస్తు పూర్వము సుమారు 1014 సంవత్సరముల క్రితము వ్రాయబడింది. అంటే 1014 క్రీస్తు పూర్వం, క్రీస్తు శకములో కాదు, క్రీస్తు పూర్వం. యేసు ప్రభు భూమి మీదకు వచ్చిన తర్వాత ఈ యొక్క డేటు 2 భాగాలుగా విభజించబడింది. ఈ కాలం క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. మనము ఈ డాక్యుమెంట్స్ రాసుకునేటప్పుడు ఈ రైటర్స్ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని పెడతారు. అలాగే ఇది క్రీస్తు పూర్వము 1014 సంవత్సరమున మహాజ్ఞాని అయిన సొలొమోను గారి చేత వ్రాయబడింది. అయితే
ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ గ్రంథములో వృక్షశాస్త్రము అలాగే మనుషుల జ్ఞానము కంటే మించిన జ్ఞానము ఈ గ్రంథములో ఉంది. ఈ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదివితే వృక్ష శాస్త్రము ఈ గ్రంథములో కొట్టొచ్చినట్లు కనపడద్ది. ఇది మన జ్ఞానానికి అందిన జ్ఞానము కాదు. ఈ గ్రంథం మహా పరలోక సంబంధమైన జ్ఞానం. పరలోక జ్ఞానమే, సంబంధం కాదు, పరలోక జ్ఞానం. అయితే ఈ గ్రంథానికి ప్రణిత గ్రంథము అని కూడా పేరుంది. ఈ గ్రంథానికి ఏం పేరుంది? ప్రకటన గ్రంథమే, పరమగీతాలే కాదు, ప్రణిత గ్రంథము. ఈ పరమగీతాల గ్రంథము, ఈ ప్రకటన గ్రంథము, ఈ అంత్య దినములలో ధ్యానించవలసిన గ్రంథాలు. ఈ గ్రంథాలు దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో ప్రకటన గ్రంథం గురించి కూడా ఇలాగే బైబిల్ స్టడీని చేద్దాం. మీరందరూ ప్రార్థన చేయండి, నీ దాసునికి దేవుని ఆత్మ ద్వారా నడిపించాలని. ఇంకా మనం ముందుకు వెళదాము. ఈ సొలొమోను మహారాజు, ఈ మహాజ్ఞాని, ఇతడు సుమారు 3000 సామెతలు చెప్పాడు. అలాగే 1005 కీర్తనలు రచించాడు. ఎన్ని? 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించాడు. ఎక్కడుందో ఈ మాట మీరు చదువుతారా? మొదటి రాజులు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం, 29 నుండి 34వ వచనం వరకు చదవండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానము అంతటి కంటేను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రా ప్రియుడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు చెప్పాడు. 3000 సామెతలు చెప్పాడు. 1005 కీర్తనలు రచించాడు. అది 1005 కీర్తనలు, 3000 సామెతలు. ఈయన తూర్పు దేశపు జ్ఞానుల కంటే మహాజ్ఞాని. తూర్పు దేశపు జ్ఞానులు మనకి ఎక్కడ కనపడతారు? యేసు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన చూడటానికి బంగారము, గోళము, సాంబ్రాణి తీసుకుని వస్తారు. వాళ్ళే మహాజ్ఞానులు. వాళ్ళకంటే గొప్ప జ్ఞాని. ఎందుకు? పరలోకపు తండ్రి ఇచ్చిన జ్ఞానము ఈయనలో ఉన్నది. అందుకే ఈ పరమగీతాలు వ్రాయగలిగాడు. ఇది ఆత్మ ద్వారా వ్రాయబడింది. ముందుగానే చెప్పాను, అక్షరము ద్వారా వ్రాయబడినది కాదు. చూసారు, ఇన్ని రాశాడు. అలాగే మరియు చాలు. ఈ గ్రంథం ఇంకా కొంచెం ముందుకు వెళితే మృగ, పక్షి, జంతు, జలరాశుల శాస్త్రము ఈ గ్రంథములో నిశ్శబ్దమై ఉంది. పక్షి, అలాగే మృగ, జంతు, జలరాశుల శాస్త్రము గంధకర్తాయను ఈయన. ఈ గ్రంథము చదువుతుంటే అర్థమవుతుంది. ఈ గ్రంథాన్ని యూదులు ఎప్పుడు కూడా చదవాలన్నా, ప్రార్థించాలన్నా తలస్నానం చేసి నూతన వస్త్రములు ధరింపజేసుకుని మోకరించి తప్పకుండా మోకాళ్ళ మీదే ఈ గ్రంథాన్ని చదివేవారు. ఎంత పవిత్రంగా ఈ గ్రంథాన్ని చూసేవాళ్ళు వాళ్ళు యూదులు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళదాం, సమయం లేదు కనుక. పరమగీతము అంటే అర్థము శ్రేష్టమైన గీతం అని అర్థం. పరమగీతము గ్రంథం అంటే శ్రేష్టమైన గీతం.
ఈ శ్రేష్టమైన గీతం ఎవరి కొరకు వ్రాయబడిందంటే, రాసింది సొలొమోను. కానీ దీని యొక్క సాదృశ్య రూపకం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి, అలాగే ఆయన ప్రియురాలైనటువంటి సంఘం గురించి వ్రాయబడినటువంటి గ్రంథం. ఈ గ్రంథం మీ అందరికీ చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ప్రియులారా. ఈ గ్రంథంలో ఎక్కువ ప్రణయ గీతము కాదు, ఇది ప్రళయ గీతం. ఎందుకంటే ఇది ప్రేమ కావ్యం అని ముందుగానే నేను చెప్పాను గనుక ఇది ప్రణయ గీతము అని అనుకుంటారు, లేదా ప్రళయ గీతము అనుకుంటారు. కాదు, ఇది పరలోక సంబంధమైనటువంటి గీతము, పరమా యెరూషలేముకు సంబంధించిన గీతము ఈ గీతం. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఈ పరమ గీతముల గురించి ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి ప్రియులారా. ఈ గ్రంథము కంటే మించిన వారు ఈ లోకములో ఎక్కడ ఎప్పుడు కానరారు. ఎందుకంటే ఈ గ్రంథము అంత ప్రాముఖ్యమైన గ్రంథం. ఇక ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి భక్తుడు, మహారాజు, జ్ఞాని సొలొమోను. ఆయన జీవితాన్ని ఒకసారి మనము చూస్తే, ఆయనకు 300 మంది మహారాజుగా ఉన్నప్పుడు ఆయనకు 700 మంది భార్యలు ఉన్నట్లు మనము చూస్తున్నాం. అలాగే 300 మంది ఉపపత్నులు ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. 700 మంది భార్యలు, 300 మంది ఎవరు? ఉపపత్నులు. ఈ 1000 మందిలో చిన్నది, అతి సుందరమైనది, మహా సౌందర్యవతి ఎవరంటే ఆమె షులామితి. ఈమె అంటే ఈ సొలొమోనుకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, వీళ్ళందరూ కంటే వీళ్ళల్లో ఆ చిన్నది, ఆఖరామె, మహా సౌందర్యవతి, తేజోమైనటువంటి ఆమె పేరే షులామితి. బైబిల్ పండితులు ఈ షులామితి కొరకు ఈ సొలొమోను రాసుకున్నటువంటి గ్రంథముగా ఈ గ్రంథాన్ని మనము చూస్తున్నాం. సొలొమోను ముమ్మూర్తుల ప్రభువైన యేసుక్రీస్తు వానికి సాదృశ్యుడిగా ఉన్నారు. ఇది మాత్రం మనం మర్చిపోవటానికి వీల్లేదు ప్రియులారా. షులామితి ఈమె మహా సౌందర్యవతి, మంచి గుణవతి. ఈమె ముమ్మూర్తుల సంఘమునకు సాదృశ్యం. తన ప్రియురాలు కొరకు వ్రాసుకున్నటువంటి ప్రేమ గీతం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రియురాలైన సంఘమునకు వ్రాసినటువంటి ప్రేమ గీతముగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే ఈ గ్రంథం మనము చదివేటప్పుడు లేదా ధ్యానించేటప్పుడు ఇది లౌకిక గ్రంథమనియు, మోహ గీతమనియు, ప్రేమ చేత వ్రాసుకొని అనియు, ఇలాంటి కొన్ని తలంపులు, అపార్థాలు మనం చేసుకుంటూ ఉంటాం. మన సేవకులు కూడా కాదు. ఇది ముమ్మూర్తుల అద్భుతమైనటువంటి విశ్వాసులకి, సంఘానికి ఇస్తున్నటువంటి ప్రేమ సందేశముగా ఈ గ్రంథాన్ని మనము చూస్తున్నాం. చూసారా? సంఘానికి ప్రియుడైన యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి ప్రేమ సందేశం. ఎక్కువ ప్రేమ ఇందులో కనబడుతుంది. ప్రేమ, లవ్,
అందుకే శారీరక సంబంధమైనటువంటి విధానాన్ని ఈ గ్రంథంలో మనం చూడటానికి వీల్లే, ఆత్మ సంబంధంగానే మనం చూడాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాడు. 1 కొరింథీ 2:14 ఒక మాట ఉంటుంది, చదవండి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, అదిగో ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించరు. ఎట్లా అంగీకరిస్తారు? ఒక నిమిషం ఆగుదాం. ప్రకృతి అంటే ఈ లోక సంబంధమైన వాళ్ళు పరలోక సంబంధమైన వాటిని అంగీకరించడం కొంచెం కష్టం, కొంచెం కాదు చాలా కష్టం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వితండం చేస్తారు. అట్లా కాదు, ఇట్లాగా, ఇట్లాగా, అట్లా. ఇదా అవునా కాదా? ఈ మధ్య మనకు ఈ కరోనా వైరస్ ద్వారా చర్చీలు జరగటం లేదు కనుక చాలా మంది ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో లైవ్లో కానీ లేదా రికార్డ్ చేసి పెట్టడం, చాలా మందిని మనము సేవకులను చూస్తున్నాం. కొంతమంది సేవకులు అసలు యేసు ప్రభు దేవుడా, యెహోవా దేవుడా, విశ్వాసులు ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని హెడ్డింగ్స్ పెట్టి ఈ మధ్య కంటిన్యూగా లైవ్లో కానీ ఈ యూట్యూబ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాక్యాలు ప్రస్తుత కాలంలో, ప్రస్తుత తరుణంలో ఇవన్నీ మనం చూస్తుంటే మనిషిని మనిషి కలవకూడదు, కుటుంబంలో ఉన్న వాళ్ళు వెడవెడంగా జీవించాలి, ప్రజలందరూ దూరంగా ఉండాలి, యావత్ మానవాళి సెకండ్ ఇచ్చుకోకూడదు, ముద్దులు పెట్టుకోకూడదు, అంతా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా భయంకరమైన అసలు యేసు ప్రభు దేవుడా, యెహోవా దేవుడా, లేదా బైబిల్ అసలు ఎలా చెబుతుందా? ఇప్పుడు ఈ బోధలు అవసరం లేదండి నాకు తెలిసి. ఈ పరిస్థితుల్లో అంటే ఇవన్నీ కూడా మనకేం చెబుతుందంటే బైబిల్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసయ్య రెండవ రాకడ అతి సమీపముగా ఉందని తెలియచేస్తుంది. ఆయన వచ్చే ముందు జరిగే సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. విపత్తులు, భూకంపాలు, కరువులు, సునామీలు, ఇదిగో ఇలాంటి వైరస్లు, తెగుళ్ళు. ఈ ఆఖరి గడిలో ఉన్నప్పుడు మనం వితండమైనటువంటి ఇది నిజమా, ఇది అవునా, ఇలాంటి అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రేమ సందేశములు, ప్రేమ సందేశాలు కావాలి. అయితే ఈ గ్రంథము మనకు చెబుతుంది అదే. అందుకే ఇది కొరింథీయుల గ్రంథకర్త అదే చెప్తున్నాడు. ప్రకృతి సంబంధమైన వాళ్ళు దీనిని అంగీకరించలేరు. అసలు ఈయనకి ఎంతమంది భార్యలు, ఎంతమంది ఉపపత్నులు, ఈయన రాస్తే మనం చదవటం ఏంటండి అని అనే సేవకులు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఎంత వ్యతిరేకమైన విధానం, చాలా పొరపాటు, తప్పది. 700 మంది భార్యలు, 7 అనే సంఖ్య బైబిల్లో పరిశుద్ధమైన సంఖ్య. 6 దినాల్లో దేవుడు సృష్టిని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. పరిపూర్ణమైన రోజు సంఖ్య. 303 అనే సంఖ్య త్రిత్వమునకు సాదృశ్యము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 700 300 కూడితే 700 ప్లస్ 300 కూడితే వచ్చేది 1001. సంఘము ఒక్కటే అని చెప్తుంది. ఎఫెసీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు రాస్తాడు ఎఫెసీ పత్రికలో. సంఘము ఒకటే. చూసారా? మనం ఎప్పుడు కూడా ప్రకృతి వారిగా ఆలోచించకూడదు. ఆత్మ సంబంధమైనది ఆత్మ ద్వారా ఆలోచించాలి. చదవండి ఆపిన దగ్గర నుంచి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అది
ఆత్మ సంబంధమైనటువంటి ఇలాంటి పరమగీతముల గ్రంథము వెర్రితనంగా చూస్తారు. అసలు ఈ గ్రంథాన్ని చాలా మంది ధ్యానించటానికి భయపడతారు. కారణం ఏమిటంటే ఆత్మ ద్వారానే ఈ గ్రంథాన్ని ధ్యానించాలి, ఈ మాటలు ధ్యానించాలి. ఏదో అంశం చెప్పేశాం కదా అని బైబిల్లో ఒక అంశం చూసుకుని ఆ పులిపేట మీద నిలబడి యూట్యూబ్ ఆన్ చేసుకుని టకటక ఒక అరగంట గంట ప్రసంగం చేసేసేసి కాదండి గ్రంథం. అంత పవిత్రమైన గ్రంథం. ఇంకా కొంచెం మనం ముందుకు వెళదాం. మీకు చాలా సమయం తక్కువ ఉంది కనుక ఈరోజు మనకి ఉపోద్ఘాతంలోనే ఈరోజు ముగించడం జరుగుతుంది ప్రియులారా. అలాగే ఈ గ్రంథాన్ని కనుక మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చదివితే ఈ గ్రంథం యొక్క వధువు వరులు ఎవరనగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వరుడుగాను అంత పరిశుద్ధముగా సిద్ధపడు సంఘము పెండ్లి కుమార్తె వధువుగాను రచించబడింది. మీకు అర్థమవుతున్నాయి ఈ మాటలు? ఈ గ్రంథములో కనబడుతున్న ప్రియుడు ప్రియురాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అలాగే పవిత్రముగా సిద్ధపడుతున్న వధువు సంఘము, వీరిద్దరి గురించి వ్రాయబడింది. ఆత్మ వ్రాయించాడు ఈ గ్రంథాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఈ యొక్క భూలోకపు రాజులు అందరికంటే మహా గొప్పవాడు సొలొమోను, మహాజ్ఞాని. ఆయన కంటే మహాజ్ఞానవంతుడు, సొలొమోనును పోలి ఉన్నటువంటి జ్ఞానవంతుడు యేసు ప్రభువే. అందుకే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. సొలొమోను ఈ లోకములో ఉన్న వారందరికంటే ఎంత మహాజ్ఞానే, యేసుక్రీస్తును కూడా అదే పోల్చబడింది అదే రీతిగా. ఎక్కడ? మత్తయి రాసిన సువార్త 10:42, 12వ అధ్యాయం. రాసుకోండి ప్రియులారా, ఇది బైబిల్ స్టడీ. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరుకునందున నేను వదిలి వచ్చిన ఈ ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకోని వచ్చి. చాలు. సొలొమోను కంటే మహాశ్రేష్టమైన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూసారా? యేసుక్రీస్తు వారు గొప్ప మహాజ్ఞాని. ఆయన అంత జ్ఞానవంతుడు. సొలొమోను తర్వాత అంత ఖ్యాతి పొందినవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే సొలొమోను ముమ్మూర్తుల ఆ రోజుల్లో, ఆ దినాల్లో ఆయనను మించిన ఈ భూలోకములో జ్ఞాని ఎవ్వరూ లేరు. ఇక ఆయన తర్వాత అంతకంటే గొప్ప జ్ఞాని యేసుక్రీస్తే కనబడ్డాడు. ఇంకా కొంచెం ముందుకు వెళితే మనము ఈ గ్రంథము గురించి ఇంకా కొంచెం ముందుకు వెళదాం ప్రియులారా. ఈ గ్రంథము జాగ్రత్తగా మనము చదువుతూ గైకొనినట్లయితే దీని యొక్క భావములను ప్రత్యక్షపరచుకొనుటకు ఆయన సన్నిధిలో అనుదినము ప్రార్థిస్తూ ఉండాలి. గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, అంటే బైబిల్ స్టడీ చేస్తున్న సేవకుడిగా నేను కానీ వింటున్న మీరు, దీని ముందు వీలున్నంతసేపు ప్రార్థనలో గడపాలి, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఇది ప్రేమ కావ్యం అని ముందుగానే ప్రకటించాం గనక, ఒక ప్రియుడు తన ప్రియురాలికి రాసుకున్న ప్రేమ కావ్యము, లవ్ లెటర్ గనక, ప్రేమ గీతము గనక, పరలోక గీతము గనక కొంచెం జాగ్రత్తగానే మనము జాగ్రత్తగా ఉండి మనం వినాలి, కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? ఇర్మియా 33:3 ప్రకారం ఒక మాట ఉంటుంది, చదవండి ఒక మాట. ఇర్మియా గ్రంథం 33:3 ఎలా కనిపెట్టాలో, ఎలా ప్రార్థించాలో అక్కడ చెప్తున్నాడు.
మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అది ఈ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు కానీ, మీరు వింటున్నప్పుడు కానీ, మీరు వ్రాసుకుంటున్నప్పుడు కానీ ముందు ఆయనకు మొరపెట్టాలంట. అప్పుడు నీకు ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడంట. ఈ గ్రంథం యొక్క వివరణ సేవకుడు ఆత్మ ద్వారా చెబుతున్నాడా లేదా నీవు ఆత్మ ద్వారా వింటున్నావా లేదా అన్నది నీకు ఆటోమేటిక్గా దేవుడు ఉత్తరం ఇస్తాడు, ఉపదేశిస్తాడు, తెలియజేస్తాడు. అలా చేయమంటున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఈ గ్రంథములో చాలా శ్రేష్టమైన ఉపదేశములు పొందుపరచబడి ఉన్నవి ప్రియులారా. ఈ గ్రంథం అంతా కూడా మనము కనిపెట్టి ఆయన మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించిన ఎడల గొప్ప సిద్ధపాటు. ఏ టైం అయినా యేసు ప్రభు భూమి మీదకు రావచ్చు. రెండవ రాకడలో సిద్ధపడే వధువుగా నీవు ఉంటావు. చదవండి. అందుకే సామెతల గ్రంథకర్త కూడా ఈ విషయాన్ని మనకు వ్రాస్తున్నాడు. 8వ అధ్యాయం 34లో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. అది చూసారా? ఈ పరమగీతాలు నీకు అర్థం కావాలి అంటే ఏం చెయ్యాలంట? మళ్ళీ చదవండి. అనుదినం అంటే ఈ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడే, బైబిల్ స్టడీ అప్పుడే కాదు, ముందు ఒక వారం ముందు నుంచే ఈరోజు సేవకుడు దేవుని ఆత్మ ద్వారా పరమగీతములు బైబిల్ స్టడీ వస్తుందని ముందు నుంచే నువ్వు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంట? నా గడప. ఎవరి గడప? దేవుని యొక్క నివాసం స్థలం అనబడిన, ఇల్లు అనబడిన ఆయన గడప యొద్ద నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం అంటే బైబిల్ ధ్యానం, ప్రసంగం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని అంటాడు. ఎప్పుడైతే మీరు ఎలాగో ప్రార్థనాపూర్వకంగా ఉంటారో అప్పుడు ఈ గ్రంథము మీకు బాగా అర్థమవుతుంది. చూసారా? సామెతల గ్రంథకర్త అందుకే చాలా అద్భుతంగా రాస్తూ ఉన్నాడు. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. కీర్తన గ్రంథం కూడా ఒక మాట తెలియజేస్తుంది దీని కొరకు. 49:6 కీర్తన 49:6. ఈ గ్రంథాన్ని మనము ధ్యానించేటప్పుడు ఆయన పాదముల యొద్ద కనిపెట్టాలి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనెలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. చూసారా? ఈ లోక సంబంధమైన ఆశలు, ధనాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంబము ఇలాంటివి గనక నువ్వు కనిపెట్టుకుని ప్రకృతి సంబంధమైన వానిగానే నువ్వు ఉంటే ఈ గ్రంథం యొక్క వివరణ నీకు అర్థం కాదు. ఈ బైబుల్ పఠనము నీకు అస్సలు నీ బుర్రకి ఎక్కదు. ఇందాక సామెతల గ్రంథంలో కానీ ఇర్మియా గ్రంథంలో చదివించిన ప్రకారము ఆయన గడప యొద్ద, గుమ్మముల యొద్ద ఆయనకు మొరపెడితే అప్పుడు నీకు అద్భుతమైనటువంటి విధానమును, అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రబోధన నీకు ఈ పరమగీతముల నుంచి నీకు తెలుస్తుంది. ఇది క్లుప్తముగా పరమగీతముల యొక్క ఉపోద్ఘాతం. అంటే ఈ పరమగీతాలు ధ్యానించేటప్పుడు ముందు మాటలు కాబట్టి మనం వింటున్నాము గనక చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని చిత్తమైతే వచ్చే ఇదే రోజు అంటే మంగళవారం
7:30 గంటలకు మీ పెన్ను పేపర్ తీసుకుని మీరు బైబిల్ స్టడీలో కూర్చోండి. మీ సెల్ ముందు పెట్టుకోండి. వీలుంటే ఆ పెన్ను వైర్ ఏదో దొరుకుతుంది మార్కెట్లో, మీ సెల్ ఫోన్కి అలాగే టీవీకి కనెక్షన్ ఇచ్చుకుంటే చక్కగా టీవీలో మామూలు శుభవార్త ఆరాధనలో ప్రసంగాలు వచ్చినట్లే మీకు వస్తుంది. మీరు చక్కగా వినవచ్చు. ప్రియులారా, ఎంతో ఖర్చు పెడుతున్నారు. అదంతా కలిపితే ఆ వైర్ కాస్ట్ 100-150 రూపాయలు ఉంటుంది. ఒకవేళ అది కూడా మనం చేసుకోవాలంటే మీ సెల్ ఫోన్ ముందు పెట్టుకోండి. ప్రతి వారం ఒక్కొక్క వచనాన్ని ధ్యానించబోతున్నాం. ఇది బైబిల్ పఠనం, ఇది వాక్య ధ్యానము, ఆదివారపు ఆరాధన టైపు ఆ విధానం కాదు. చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో బైబిల్ పఠనం ఉంటుంది. అయితే ఈరోజు మొట్టమొదటి ఒక మాటను మనం చూద్దాం. పరమగీతాలలో మొట్టమొదటి మాట, 1వ అధ్యాయము. చదవండి, మొదటి నుంచి చదవండి. సొలొమోను రచించిన పరమగీతము. చూసారా, 1వ అధ్యాయము దేంట్లో ఉంది ఆ మాట? మొదటి వచనంలో ఉంది. నేను ఇప్పుడు వరకు ఆ మొదటి వచనాన్నే మీకు చెప్పడం జరిగింది, వివరణ. మళ్ళీ చదవమ్మా. సొలొమోను రచించిన పరమగీతము. అది సొలొమోను రచించిన పరమగీతములు. పరమ అంటే పరలోకము, గీతము అంటే పాట. పరలోక సంబంధమైనటువంటి శ్రేష్టమైన పాటలు లేదా ధ్యానం. తన ప్రియురాలి కొరకు వ్రాసుకున్న ప్రేమ కావ్యం. ప్రియుడు అనబడిన యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రియురాలైన సంఘానికి వ్రాసుకున్న ప్రేమ కావ్యము. అలనాడు సొలొమోను మహారాజు తన ప్రియురాలైన షులామితికి వ్రాసుకున్న ప్రేమ కావ్యము. వాళ్ళిద్దరూ ఇక్కడిద్దరు ఎవరు? యేసు ప్రభు సంఘానికి ముమ్మూర్తుల సాదృశ్యముగా ఉన్నారు. సరే, 2వ వచనం ఈ రోజు మనము ధ్యానిస్తున్నాం. నేను ముగించేస్తా త్వరగా. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఆమేన్. ఎంత చక్కని మాట. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ముద్దులు జాగ్రత్తగా వినాలి, ఆత్మ ద్వారానే వినాలి. శారీరకంగా వింటే ఇంకొక ఆలోచనలోకి వెళ్ళిపోతాం. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఈ ముద్దులు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చాలా రకాల ముద్దులు ఉన్నాయి. దేవుని ఆత్మ ఈరోజు సొలొమోను మహాజ్ఞాని ద్వారా వ్రాయబడుతున్నటువంటి మాటల్లో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నోటి ముద్దులతో అతడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నన్ను అంటే సంఘము ముద్దు పెట్టుకొనును గాక. యేసయ్య నిన్ను ముద్దు పెట్టుకుంటే ఇక అంతకంటే నీ జీవితంలో కావాల్సింది మరి ఒకటి లేదు. బైబిల్లో చాలా మంది చాలా రకాలైన ముద్దులు పెట్టారు, కానీ యేసయ్య ముద్దులో ఎంత శ్రేష్టత ఉన్నది. ఎన్ని రకాల ముద్దులు ఉన్నాయని మనం చూస్తే చాలా రకాల ముద్దులు ఉన్నాయి, కానీ ఈరోజు కొన్ని ఈ ముద్దుల గురించి నేను తెలియచేస్తున్నాను ప్రియులారా. యేసయ్య ముద్దు ప్రేమ ముద్దు, తండ్రి ముద్దు క్షమాపణ ముద్దు, అంగీకారపు ముద్దు. చూసారా, యేసయ్య ముద్దు ప్రేమతో కూడిన ముద్దు. తర్వాత తండ్రిని ఎలా తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటాడో, కూతుర్ని కానీ కుమారుణ్ణి కానీ, అలాంటి తండ్రి ముద్దు అంట. ఇక ఆ ముద్దులో నాటకం ఉండదు, ఎందుకంటే కొడుకో కూతురో గనక చక్కగా గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత క్షమాపణ ముద్దు అంట. తర్వాత అంగీకారపు ముద్దు. ఈరోజు ఈ ముద్దుల గురించి కొంచెం మనం చూస్తే
మొట్టమొదటిగా తండ్రి ముద్దు గురించి మనము చూద్దాం. లూకా రాసిన సువార్త 15:20 ఉంటుంది. తొందరగా చదవండి, టైం అయిపోతుంది. వాడింకా దూరముగానే ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇది మనందరికి తెలిసింది. తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. డబ్బు తీసుకున్నాడు, ఆస్తిని తీసుకున్నాడు. తండ్రి, నీ దగ్గర నేను ఉండలేనన్నాడు. ఎందుకయ్యా, నా దగ్గర ఏమి లోటు వచ్చింది, నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు. లేదు నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆస్తిని 2 ముక్కలు చేసేశారు, 2 భాగాలు చేశారు. అతని వాటా తీసుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు తిన్నాడు, తిరిగాడు. దుర్యాపానముల వలన మొత్తం అవజేసుకున్నాడు. చివరికి పందులు మేసే ఆ పొట్టు దగ్గరికి వెళ్ళి ఆ పొట్టును తినలేక తండ్రికి గుర్తు వచ్చినప్పుడు గుండె పగిలిపోయి ఏడుస్తూ పరిగెత్తుకుని మరలా తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు. బయలుదేరి వస్తూ ఇంకా తండ్రి దగ్గరకు చేరలా. దూరం నుండి చూశాడు తండ్రి. నా తప్పిపోయిన కుమారుడు వచ్చేస్తున్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ఏం చేశాడంట, ముద్దు పెట్టుకు. ఇది తండ్రి ముద్దు. తప్పిపోయాడు, ఆస్తి నాశనం చేసేసాడు, అంతా పోగొట్టేశాడు. కోప్పడ్డా కదా? నీవు నేనైతే అదే చేస్తాం. అరే నువ్వు ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయావు, ఆస్తి అంతా నాశనం చేసేసావు, కోప్పడతాం. కానీ ఆస్తి అంతా నాశనం చేసిన, ఎంత వ్యతిరేకంగా తండ్రికి విరుద్ధంగా ప్రవర్తించిన ఆ తప్పిపోయిన కొడుకు వచ్చేటప్పటికి ఎంత ప్రేమగా పరిగెత్తుకుంటూ అతనికంటే ముందుగా వెళ్ళి అతని మెడ మీద ప్రేమ కలిగిన ముద్దునిచ్చాడు. ఇది తండ్రి ముద్దు. నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు తప్పిపోతూ ఉంటావు. ఆత్మీయ బ్రతుకులో, నీ ప్రార్థనలో తప్పిపోతూ ఉంటావు, నీ సంఘ జీవితంలో తప్పిపోతూ ఉంటావు, నీ ఉపవాస జీవితంలో తప్పిపోతూ ఉంటావు. అన్ని విషయాలలో నువ్వు ఆత్మీయ బ్రతుకులో తప్పిపోతావు. తప్పిపోయి నువ్వు సర్వనాశనం అయిపోయి ఇక నేను బ్రతకలేను, నేను అన్ని పోగొట్టుకున్నాను, నా బ్రతుకంతా వ్యర్థమైపోయింది అని చివరి దశలో ఉన్నప్పుడు వచ్చిన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక తండ్రి ఎలాగైతే ఆ రోజు తన కొడుకును, తప్పిపోయిన కుమారుని ముద్దు పెట్టుకున్నాడో నిన్ను కూడా అలాగే పెట్టుకుంటాడని పరమగీతముల గ్రంథకర్త వ్రాస్తున్నాడు. ప్రియురాలకి ప్రియుడు పెట్టే ప్రేమ ముద్దు తండ్రి ముద్దు. ఇది ఈ ముద్దులో కపటము లేదు, ఈ ముద్దులో స్వార్థము లేదు, ఈ ముద్దులో విషము లేదు. ఏముంది? తండ్రి ప్రేమ ముద్దు. తండ్రి ప్రేమే కనబడదు తప్ప ఈ ముద్దులో రెండోది కనబడదు. అందుకే ఇది తండ్రి ముద్దు అని ఈ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు వ్రాస్తున్నాడు. అందుకే మొదటి 2వ వచనంలో అంటూ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. చూసారా? ఆ తప్పిపోయిన కొడుకు వస్తే అప్పటికి ఎన్ని రోజులైందో స్నానం చేసి ఈయన సింహాసనం మీద కూర్చుని రాజవస్త్రములు వేసుకుని ఉన్నాడు తండ్రి. అప్పటికే తప్పిపోయి అక్కడ ఇక్కడ ఆ ఇంట్లో ఈ ఇంటి, ఆ పొలంలో ఈ పొలంలో తిరిగి 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 అలసట చెంది అన్ని పోగొట్టుకుని నీరసించిపోయి మురికి కంపు కొట్టుకుంటూ ఆయన వేసుకున్న బట్టలన్నీ వాసన కొట్టుకుంటూ గడ్డం పెరిగిపోయి జుట్టు పెరిగిపోయి ఒక వికారిగా చూడటానికి అసహ్యముగా వచ్చినటువంటి ఆ కొడుకును చూసుకుని తండ్రి ఈ వికారంగా ఉన్నాడు, వాసన కొడుతున్నాడు, గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, ఆయన వేసుకున్న ఆ బట్టలు వాసన కొడుతున్నాయి, దేహమంతా మట్టితో కమ్మివేసి ఉంది, మురికి పట్టి ఉన్నాడు
అని దూరంగా ఉండలా. పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరేమో సువాసన వస్తుంది, తండ్రి దగ్గరేమో పరిమళ వాసన వస్తుంది, తండ్రి దగ్గరేమో రాజసం ఉట్టిసపడుతుంది. రాజవస్త్రములు ధరించుకుని ఉన్నాడు తండ్రి. అవన్నీ మర్చిపోయి ఆ కుమారుడు వచ్చాడని ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన మెడ మీద ప్రేమ కలిగిన తండ్రి ముద్దును పెట్టాడు. చూసారా, నువ్వు తప్పిపోయి ఏ పరిస్థితుల్లో వచ్చినా, అసలు తప్పిపోవటమే తప్పు. ఒకవేళ నీ పరిస్థితులు బాగాక సాతానుడు నిన్ను ఈ లోక సంబంధిగా, ప్రకృతి సంబంధమైన వానిగా ఈ లోకములో నిన్ను తీసుకుని వెళ్ళిపోయి తిరిగి సంవత్సరాలు ఇక అన్నీ పోగొట్టుకుని, ఆస్తి పోగొట్టుకుని, అన్నీ పోగొట్టుకుని పిచ్చివాడైపోయి ఇక గెడ్డం పెరిగి కంపు కొట్టుతూ ఎప్పుడుకో వారానికి ఒకసారి నీ బట్టలు మార్చుకునే స్థితికి నువ్వు వచ్చేసి ఇక నాకు దిక్కు లేదు, మరలా మా పాస్టర్ గారు మరలా సంఘానికి వెళ్ళాలని వచ్చిన ఆ ప్రేమ కలిగిన తండ్రి నిన్ను విడిచిపెట్టడంట. ఇదే తండ్రి ముద్దు. ఈరోజు తండ్రి ముద్దు ఎలా ఉంటుందో నువ్వు రుచి చూసావు. ఇంకా మునుముందు ఇంకా మనము ధ్యానిద్దాం ప్రియులారు, ఎందుకంటే టైము మనకి తక్కువ కాబట్టి ఈ బైబిల్ స్టడీను ప్రతి వారం మంగళవారం సాయంకాలం 7:30 గంటల నుంచి 8:30 వరకు మీకు ఈ యొక్క బైబిల్ స్టడీ ఈ యొక్క మన సెల్ ఫోన్లో, యూట్యూబ్లో ఈ కార్యక్రమం వస్తూ ఉంటుంది. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియచేయండి. ఇది ఆదివారము, మంగళవారము, మరలా బుధవారము సండే చెప్పినట్లు వాక్యము ప్రసంగము కాదు. ఇది బైబిల్ స్టడీ. అక్షరాన్ని నిలబడి మనము ఆలోచిస్తూ దేవుని ఆత్మ ద్వారా ధ్యానించుదాము. ఈరోజు సమయం లేదు కనుక ఇంకా కొన్ని ముద్దులు ఉన్నాయి, అవి వచ్చే వారం నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు తండ్రి ముద్దు ఒకటే చెప్పాను. రెండవ ముద్దు క్రీస్తు ఆత్మీయ ముద్దు, మూడవది పశ్చాత్తాప ముద్దు, నాలుగవది సహవాసముల యొక్క ముద్దు, ఐదవది దైవజనుడిని విడువలేని ముద్దు, ఆరవది విడిచిపెట్టే ముద్దు, ఏడవది అప్పగించే మోసపు ముద్దు. ఇవన్నీ కూడా నేను మీకు తెలియచేస్తాను. దయచేసి ఈరోజు ఈ బైబిల్ స్టడీని ఇక్కడికి ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుని ఈ యొక్క బైబిల్ స్టడీని ముగిద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు చెప్పండి. అలాగే ఫేస్బుక్లో కూడా ఈ యొక్క కార్యక్రమం వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది. మీరు చూడండి, మీ స్నేహితులకు ఈ అమూల్యమైనటువంటి ఆత్మ ద్వారా ధ్యానించే మాటలు మీరు వినాలి ప్రియులారా. మరి ఇందులో కూడా ఏ శరీర సంబంధమైన ధ్యానములు లేవు, కేవలం పరలోక సంబంధమైన పరమా యెరూషలేము సంబంధించిన ధ్యానము మాత్రమే ఉంటుంది కనుక ఈ మాటలు మనము జాగ్రత్తగా విందాము. మరి ఇప్పటి వరకు చక్కగా మీ పుస్తకాలలో, మీ బుక్కుల్లో, మరి నోట్ బుక్కుల్లో మీరు రాసుకున్నందుకు మరి ఒకసారి మీ అందరికీ నా నిండైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీక్ మంగళవారానికి మీరందరూ సిద్ధపడి మీ స్నేహితులతో సహా 7:30 గంటలకు ఈ యొక్క వాక్యము మీ వద్దకు వస్తూ ఉంది. ఆ టైం కల్లా మీ పనులు ముగించుకొని మీరు ఆ యొక్క సెల్ ఫోన్లు లేదా టీవీ సెట్లకు పెట్టుకొని వాటి ముందు కూర్చోవాలని తెలియజేస్తూ, దయచేసి కళ్ళు మూసుకోండి. మనం ఇంకా రేపు నెక్స్ట్ వీక్ మరికొన్ని ముద్దుల గురించి వచ్చును పరమగీతాల్లో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలన్నీ కూడా ఒక్కొక్క వచనాన్ని ఇలా ప్రతి వారం ఒక్కొక్క రోజు, అంటే మంగళవారం రోజు మనము ఇలా బైబిల్ స్టడీగా మనము ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు పరమగీతముల యొక్క గ్రంథము గురించి, దాని యొక్క ఉపోద్ఘాతము, అలాగే ఉపదేశంకు సంబంధించిన కొన్ని మాటలు నీ ఆత్మ ద్వారా విన్నాం. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి నాయన 2వ వచనం, ఆ ముద్దుల గురించి ఈరోజు మేము నేర్చుకున్నాం గనక, కాబట్టి ఇంకా మొత్తం 7 ముద్దులు మేము ధ్యానించబోతున్నాం. ఒక ముద్దుని ఈరోజు ధ్యానించాం. మిగతా 6 ముద్దులు ఎలాంటి ముద్దులో ఎవరెవరికి పెట్టారో అవి మేము
రాబోయే మంగళవారం బైబిల్ స్టడీలో ధ్యానించబోతున్నాం గనక నీ ఆత్మ అప్పటి వరకు మాతో ఉంచమని, విన్నవారి హృదయాలను నీరు కట్టి ఫలింపు చేయమని, వాక్యము వారి హృదయంలో దాచిపెట్టమని, ఈ వాక్యము 30 60 100 వారి హృదయంలో ఫలింపు చేయమని, వాక్యం ఎత్తుతున్న సేవకుల కుటుంబాన్ని, పరిచర్యని, ముఖ్యంగా సంఘ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి నా నిండైన వందనాలు ప్రియులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్.